బయలుపడాలనుకున్నాము. అశ్రేష్టంభం గ్రంథము అశ్రేష్టంభం గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి. విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, స్తుతికి అర్హుడమైన దేవా, స్తోత్రార్హుడమైన తండ్రి, క్రీస్తు యేసునామమున మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు సెలవిచ్చిన మాట బట్టి స్తోత్రాలు. మంచి కాపురుగా ఉన్నందుకు మేము స్తుతించాం, కనపరిచాం. అదే ప్రకారంగా తండ్రి, మీ ఆజ్ఞ మేరకు ప్రతి మనుషులు తను పరీక్షించుకొని అలా వచ్చేసారంటూ తిని ఆ పాత్రను త్రాగాలట. పరీక్షించుకోకుండా తిని త్రాగడం ద్వారా మాకు మేమే నష్టాన్ని కూడా తెచ్చుకునే వారంగా ఉంటామని మీరు సెలవిస్తూ వచ్చారు. జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాట్లాడండి. మా జీవితాన్ని మేము సరి చేసుకునే వారంగా, దిద్దుబాటు చేసుకునే వారంగా సహాయించండి. మేమందరూ తగ్గిపోతున్నాం. మేము మనుషులం సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నందుకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవలసి మనం చేస్తూ, మీ గొర్రెలమైన మా పట్ల మీ చూపిన ప్రేమ ఎంతో గొప్పదైనందుకు స్తోత్రములు చెల్లిస్తూ, క్రీస్తు యేసు నామమున వినగల చెవి, గ్రహించగల మనసు, దిద్దుబాటుగల హృదయం మాకు దయచేయవలసిందిగా యోగ్యమైన రీతిలో మేము బలలో చేయడానికి సహాయం చేయవలసి మనం చేస్తూ, ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మనము బలలో యోగ్యంగా చేయవేయడానికి కొరకై దేవుని యొక్క వాగ్దానం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 వచ్చే వరకు, లేకపోతే 32 వచ్చిన వరకు మనం మార్చి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 32 వచ్చిన వరకు మనం మార్చి నేను ఒక వచనం, మీరు ఒక వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్న వలన అలాగ చేసారంటూ తిని ఆ పాత్రలను త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. మనము తీర్పు పొందినడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. చాలు. అలాగే అది ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ మధ్యలో నుంచి 717వ పేజీ. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. గొర్రెల కాపరి మనకు ఏం చేశాడు, దానిని బట్టి ప్రభువును మనం స్తుతిస్తూ వచ్చాడు. ఆయన గొర్రెల కాపరిగా తాను చేయవలసినటువంటి అన్నీ కూడా మన కొరకై చేశాడు. భద్రపరుస్తున్నాడు, బాధలు కష్టాల్లో మనల్ని ఆదరిస్తున్నాడు, రక్షిస్తూ ఉంటున్నాడు, పోషిస్తూ ఉంటున్నాడు, కాపాడుతూ ఉంటున్నాడు. ఇంకా ఎన్నో విధాలుగా కాపరి గొర్రెలకు చేయవలసినవన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు. మరి గొర్రెల విషయమే ఆలోచిస్తే గొర్రెలు
కాపరి విషయమే ఎలాగ ఉండాలా అది మనము ఇప్పుడు గుర్తుంచుకోవాలి. గొర్రెలు కాపరి విషయమే. మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మేపుతున్నటువంటి గొర్రెలం. కాబట్టి ఇక్కడ ప్రభువే చెప్పాడు, గొర్రెలైన మీరు మేపుచున్న గొర్రెలు మనుష్యులు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గొర్రెల గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఆ గొర్రెల యొక్క స్థితి విధానము ఎలాగ ఉంది. మరి ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. గొర్రెలంగా ఎలాంటి గొర్రెలము? లోకంలో ఉన్న గొర్రెలం కాదు. తెలివి, జ్ఞానము, వివేచన కలిగినటువంటి గొర్రెలం, అర్థం చేసుకునే గొర్రెలం, బుద్ధి కలిగిన గొర్రెలం, చదువు ఉన్నటువంటి గొర్రెలం, యుక్తి కలిగిన గొర్రెలం, చెప్పిన దాన్ని గ్రహించగలిగినటువంటి గొర్రెలం. అయితే మన స్థితి ఎలాగ ఉంది? కాపరి విషయమై, కాపరి పట్ల, కాపరి విషయంలో మనం ఎలాగా ప్రవర్తిస్తూ ఉంటున్నాము? మన ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయనను అనుసరించేటువంటి విధానంలో మనము ఎలాగ ఉన్నాం? తగ్గిపోతున్నామా లేకపోతే అనుసరిస్తున్నామా అనేది మనము చూసుకోవాలి. మొట్టమొదటిగా మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూడాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం నాలుగో వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వాడి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగుడు కనుక అవి అతనిని వెంబడించును. ఇక్కడ మనం చూస్తూ ఉంటే గొర్రెలు అయినటువంటి మనము ఏమిటి అంటే ఈ మాట ప్రకారం మనం చూస్తే వాటి ముందుగా నడుచును అనే మాట మనం చూస్తాం. అంటే ఒక అధికారి మనకు ముందున్నాడు. మనకు కూడా బాగా తెలుసు, మనం పనిచేసే దగ్గర మనకు మించిన అధికారులు ఉంటారు, వారికి మించిన అధికారులు ఉంటారు, వారికి మించిన అధికారులు ఉంటారు. ఇలాగా ఒక అధికారికి మరో అధికారి పైన ఇంకొక అధికారి ఉంటాడు. అయితే మనకందరికీ ఒకే ఒక అధికారి ఎవరంటే గొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారు, మంచి కాపరి. ఆయనే మన అధికారి. ఈ దినాల్లో జ్ఞానము, తెలివి, వివేచన కలిగినటువంటి మనము, గొర్రెలమైన మనము, గొర్రెల కాపరినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అధికారం క్రింద మనం ఉండలేకపోతూ ఉంటున్నాం. బైబిల్ అంతా చెప్పే మాట ఏంటంటే, రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం దయచేసి నేను చదువుతా వినండి. రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలాగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమం ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. చూడండి, ప్రతివాడును పై అధికారులకు ఏమై ఉండాలన్నాడు? లోబడి జీవించాలా. నిజంగా మనకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారే అధికారిగా ఉంటే, యేసుక్రీస్తు వారి అధికారం క్రింద మనము జీవించగలుగుతుంటున్నామా? మన పైన ఇద్దరు అధికారం చేయాలని కోరుకుంటున్నారు. మన హృదయం పైన ఒక వ్యక్తి ఎవరు చెప్పాలి? ఒక వ్యక్తి ఎవరు? సాతానుడు. మరో వ్యక్తి ఎవరు? దేవుడు. ఒక వ్యక్తి సాతాను, ఒక వ్యక్తి దేవుడు. ఇద్దరు మన హృదయాల పైన అధికారం చేయాలని కోరుకుంటున్నారు.
ఒకప్పుడు రక్షింపబడక మునుపు మన మీద అధికారం అంతా కూడా అపవాది ఉన్నది. రక్షింపబడిన తర్వాత మన హృదయంలో ప్రభువు వచ్చిన తర్వాత మన అంతటిపైన, మన జీవితం అంతటిపైన ప్రభువుకు అధికారం ఇచ్చాం. అది కొన్ని దినాలు నడిచింది. చివరికి రాను 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 ఏమైపోయిందంటే ఈ అధికారము మరి యేసుక్రీస్తు వారికి అధికారంలో నుండి అపవాదిక అధికారంలోకి మనము వెళ్ళేవారుగా చూస్తూ ఉంటున్నాం. ఒక అధికారంలో నుండి ఇంకొక అధికారం. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే సౌలు గురించి మనం ఒకసారి గుర్తిస్తే, సౌలు రాజ్యానికి రాకమునుపు రాజ్యం వచ్చిన తర్వాత దేవునికి అధికారం క్రింద దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాడుగా, దేవుని ఆత్మతో నింపబడిన వాడుగా ఉన్నాడు. రాను 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 తన జీవితంలో ప్రభుని దేవునికి అధికారం క్రింద కాకోకుండా సాతానిక అధికారం క్రింద వచ్చిన వాడుగా చూస్తాం. అంటే ఆత్మతో నింపబడిన ఒక వ్యక్తి చివరికి ఎలాగైపోయినాడంటే మరి ఆత్మతో కాకుండా దయ్యపు యొక్క ఆత్మతో నింపబడిన వాడుగా, సాతానిక అధికారం క్రింద వచ్చిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఇది మనకు తెలిసిన విషయమే. మరి ఇలాగ అధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంటున్న అధికారం, మన పైన ఉన్న అధికారము తీసివేసి మనము సాతాను అధికారం క్రిందకి వెళ్తున్నామా? సాతాను అధికారం క్రింద వెళ్ళే వ్యక్తి ఏం చేస్తాడు? అది ఇప్పుడు కావాల్సింది. దేవుని అధికారం కింద ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? సాతాను అధికారం క్రింద ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుని అధికారం ఎలా ఉంటుంది? ఆత్మతో నడిపింపబడే. దేవుని అధికారం ఎలా ఉంటుందంటే దేవుని యొక్క ఆత్మ చేత, తగ్గింపు చేత, విధేయత చేత, ప్రేమ చేత ప్రియమైన వారులారా మానవుని యొక్క హృదయము నింపబడి ఉంటుంది. మరి తగ్గింపు కలిగి ఇలాగా దైవికమైన గుణాలతో మానవుని యొక్క మానవ హృదయము దేవుడు అధికారికంగా ఉంటే మానవ హృదయం అలాగ నడుస్తూ ఉంటారు. అదే సాతాను యొక్క అధికారం క్రింద ఉంటే సాతాను యొక్క ఆ క్రియలు అలా ఉంటాయి. మనకు ఆలోచన సాతాను యొక్క క్రియలు ఏమిటి? సాతాను యొక్క పనులు ఏమిటి? సాతానులో ఉన్న మొట్టమొదటి గుణం ఏమిటి చెప్పండి? సాతాను యొక్క గుణం ఏమిటి? ఇదే అసలైన గుణం. పరలోకంలో అసలైన గుణం ఒక ఏర్పడింది. సాతాను చెడు గుణం ఏంటది? గర్వము. ఏంటి? గర్వం, అహంకారం, మరి దుర్మార్గత, పాపము, ఇవన్నీ కూడా సాతాను యొక్క అధికారం, సాతాను యొక్క క్రియలు. ప్రియమైన వారులారా మరి మేము ప్రభువుని నమ్మినాం కదండి, మరి ఇవి ఎలాగవుతున్నాయంటే మన క్రియల చేత అవన్నీ కూడా బయలుపరచబడతా ఉంటున్నాయి. అందుకే అపోస్తులైన పౌలు గలతీయులకు రాస్తూ ఉంటున్నాడు. చూడండి, గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణత అంటే శరీర సంబంధమైనటువంటి మరి సాతానిక అధికారం క్రింద మనం నడిచే వారంగా ఉంటున్నాం. ప్రియమైన వారులారా, గొర్రెల మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారి అధికారం క్రింద మనం ఆలోచిస్తే ఒక కుక్క పెంచుకున్నాం అనుకోండి. ఆ కుక్క ఇంటిలో ఉన్న వారి యొక్క అధికారం క్రింద ఏం చూస్తుందని చెప్పండి? నడుస్తుంది. గేటు కాడ కట్టేసి ఉన్నాము కుక్కని. యజమాడు ఎవరో వచ్చినారు, డోర్ తలుపు తట్టినారు, కుక్క అరుస్తూ ఉంది. కట్టేసి ఉన్నది. లోపలికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కుక్క ఆ వ్యక్తిని చూస్తే అరుస్తూనే ఉంది. గమ్ము ఉండో అంటే అది గమ్ము ఉంటుందా? చెప్పండి, గమ్ము ఉంటుందా?
లాస్ట్లో చెప్పాలన్నారు గమ్ము ఉంటుందా? ఉండదు, అరుస్తూనే ఉంటుంది. అదే తాను పెంచేటువంటి అధికారి యజమానుడు వచ్చి ఒక్క మాట గమ్ము ఉన్నట్టు ఏమంటుంది? మౌనం అవుతుంది కదా. ఇప్పుడు ఏ అధికారి కింద ఉన్నట్టు? కుక్క తాను పెంచి పెద్ద చేసినటువంటి తన యజమాని అధికారి క్రింద ఉంటా ఉంది. పరాయవాడు వచ్చి గమ్ము ఉన్నట్టే ఉండిందనుకో, అర్థమైందా? మౌనం ఉండేదనుకో, అది ఎవరు పెంచినది? పరాయవాడు వచ్చినప్పుడు చెప్పినా కూడా మాట ఇంటది. నిజమైన కుక్క అది. అర్థమైందా? మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనము మరి దైవికమైన కార్యములలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటే, పాపపు క్రియల్లో అధికారి క్రింద పాపం చేయడానికి కొరకే సాతాను మనల్ని నడిపిస్తూ ఉంటాడు. వాటిని నడుచడం ద్వారా మనము సాతానిక క్రియలు అంటే వాడి అధికారం కింద ఉంటున్నాం. దేవుడు చెప్పింది ఒకటైతే సాతాను చేసే సాతానిక క్రియలు నడుచడం మనం ఒకటి. సౌలు చెప్పుకున్నాం కదా, సౌలు ఏం చెప్పాడు? అమాలేకులు చంపమని ఆయన అధికారం ఒకటి వచ్చింది. సాతానిక అధికారం ఏమిటి? ప్రజల ద్వారా అందరిని చంపొద్దు, కొంతమంది ఉంచు అంటే ఎవరి మాట నిలబడింది అక్కడ? చెప్పండి. సాతాను మాట నిలబడింది. తన హృదయంలో ఎవరికి అధికారికంగా నిలబడుతూ వచ్చాడు సౌలు అంటే సాతాను యొక్క మాటకు అధికారికంగా నిలబడుతూ వచ్చాడు. ఈ దినాల్లో మన జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి. అధికారం ప్రియమైన వారలారా, ప్రభు అధికారం ఎలా ఉంటుందంటే మనల్ని మనం తగ్గించుకునేదిగా ఉండాలి. మనల్ని మనము ఈ లోకంలో అందరికంటే తగ్గించుకునేదిగా, వినయ విధేయతలుగా ఉంటారు. ఒక మాట మనం చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు వారు శిష్యులు ఉన్నారు. యేసుప్రభు వారు ఇంకా చనిపోను కూడా చనిపోలా. ఇంకా అప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? యేసుప్రభు చనిపోక మునిపే మాట్లాడుకుంటున్నారు కదా. ఎవరు మాట్లాడుకుంటున్నారు? దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అరే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎట్లా బతకాలా, ఏం కథ, ఏం చేద్దాము, ఆయన ఉంటే మనకు అన్నం పెడుతున్నాడు, మంచిగా మనకు అధికారం ఇచ్చి అన్ని చేస్తున్నాడు, ఎట్లా చేయాలని ఇట్లా ఆలోచిస్తున్నారా? చెప్పాలి. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం ఎవరైనా చదవండి. తమలో ఎవడు గొప్పవాడు అని అను వివాదము వారిలో పుట్టగా. చూడండి, ఏం వివాదం పుట్టిందండి? తమలో ఎవడు గొప్పవాడు. అరే యేసుప్రభు అంత గొప్పవాడు, నాయకుడు, ఆయన ఉండంగానే వారికి ఏం పుట్టిందట? తర్వాత ఎవరు అంటే ఇది ఏ అధికారం? ఎవరి కింద ఉండాలని? ఇప్పుడు దాకా యేసుప్రభు కింద ఉన్నాము, ఇప్పుడు మనుషులందరూ కూడా నా కింద ఉండాలా లేకపోతే మన కింద ఉండాలా అనే అధికారమా? చూడండి, వారు ఎంత చాకచక్యంగా సాతానును మోసపరుస్తున్నాడంటే, మీరు యేసుక్రీస్తు వారికి అధికారం కింద నుంచి నా అధికారం కింద రండి, నేను చెప్పినట్టుగా చేయండి. ఈ దినాల్లో సంఘాలలో, ప్రజల మధ్య, విశ్వాసుల్లో, లోకంలో ఎట్లా జరుగుతుందంటే అధికారమునకు పోట్లాట్లు, పరుగులు, గొడవలు. ప్రియమైన వాళ్ళరా, ఏమీ లేదు. ఈ అధికారం తర్వాత ఏమీ లేదు. మనమే నాశనం తెచ్చుకోవడమే కానీ ఏమీ లేదు. సాతానుడు మనల్ని ఆ స్థితిలోకి తీసుకుని వెళ్ళి మన నాశనానికి మనమే కారకులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. ఈ దినాల్లో దైవబిడ్డలకు ఉండవలసినటువంటి అధికారం ఏమిటంటే క్రీస్తు అధికారం కింద నుండి వినయ విధేయత కలిగి దైవ సన్నిధిలో, దైవ పరిచయలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే దానికి వ్యతిరేకంగా సంఘాలలో కానీ, ప్రజల మధ్య కానీ, విశ్వాసుల మధ్య కానీ జరుగుతూ ఉంది. ఇలా ఉంటున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అందరికంటే అధికారి యేసుక్రీస్తు వారే, ఆయనకే మనము పరిచర్య చేయాలి. కానీ యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటండి? నేను మీ మధ్య మీకు పరిచర్య చేయువాని వలె ఉన్నాను. అంటే పరిచర్య చేయడానికి ఎంత తగ్గింపు కలిగి తన జీవితాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఆయన సమస్తం పైన అధికారం కలిగిన వాడు. అందరూ కూడా ఆయనకే మరి ఆయన అధికారి కింద నిలిచి ఉండాలా?
ప్రియమైన వాళ్ళ ఒక మాట మీకు చెప్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూస్తే దర్యావేషు దగ్గరికి పారసీకులు వచ్చారు కదండి. ఏం చెప్పారు చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము మరి 7వ వచనం నేను చదువుతా వినండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటింపజేయనట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసినట్లా వాడు సింహంలో పడద్రోయబడును. ఇది ఒక ఆజ్ఞ, ఒక అధికారం. రాజు దగ్గర వెళ్ళారు, కుట్రతో దాని మీద కుట్ర చేయాలని. దానియేలు ఎవరి అధికారం కింద ఉన్నాడండి? దేవుని అధికారం కింద ఉన్నాడు. కానీ ఎలాగైనా సరే దానియేలు దేవుని అధికారం కింద ఉండకూడదు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు ఏమైనా చేయొచ్చు కదా, రాజా ఒక్క నెల దినాలు సార్ నీ దగ్గర తప్ప ఎవడు కానీ ఎక్కడ కానీ మొక్కడం కానీ మనవి చేసుకోవడం కానీ వెళ్ళడం కానీ చేయకూడదు. ఎక్కడ ఏ గుడి దగ్గర కూడా ఏ దేవుని దగ్గర కూడా ఎవడు కూడా అడగకూడదు, నీ దగ్గరికే వచ్చి అడగాలి. ఇలాంటి అధికారం రాజుకి ఇస్తే ఎట్లుంటా చెప్పండి. రాజు ఇంకా సంతోషమే కదా, అరే ఇంకా దేవుడి దగ్గర కూడా పోకూడదు, నేనే దేవుణ్ణి అనే సంతోషం. ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి యొక్క అధికారపు చేతుల క్రింద మానవులు ఉంటున్నాము. దేవుని క్రింద మనం ఉంటున్నామా? దేవుని అధికారం కింద మనం ఉంటున్నామా? ఒక గొర్రెల కాపరి క్రింద గొర్రెలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారు కాపరిగా మనకు ఉన్నప్పుడు ఆయనే మన పైన ఏలుబడి చేయాలి. అనేకమైన సార్లు మనము ఏలుబడి చేసేటట్లుగా కనబడుతూ ఉంటాం. మనము ఆ అధికారానికి ఒప్పుకో. మనం అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకోనండి, అంటే నా అధికారం క్రింద మీరు ఉండండి. చాలా వరకు అధికారం క్రింద ఉండరు, కాడి ఎత్తుకోరు. నేను లోబడాలనా, లేకపోతే నేను నిలిచి ఉండాలనా, నేను ఎట్లా తగ్గించుకోవాలా, నేను ఆ వ్యక్తి కింద పనిచేసేది ఏంటి కదా. ఉద్యోగాలు చేసేటప్పుడు చాలామంది ఉద్యోగాలు చేసేటప్పుడు కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు అనే ఒక మాట ఏంటంటే, సొంత వ్యాపారం చేసుకునే మాట ఏంటంటే, నేను ఒక వ్యక్తి కింద నేను ఉండి పని చెయ్యను, నా సొంతగా నేను సంపాదించుకుంటా. అర్థమైంది మీకు ఇప్పుడు? అలాంటి ఉద్దేశపూర్వకంగా ఆత్మీయ స్థితిలో కూడా మనం అలాగ ఉంటున్నాం. దేవుని అధికారం కింద కాదు, కానీ సాతాను యొక్క అధికారం కింద మన జీవితాలు ఉంటున్నాయా? పరీక్షించుకుందాం. ప్రభువా, నీ అధికారం కింద నేను లేకపోయినాను, లేకపోతే నీ అధికారం కింద ఉండేటువంటి అయితే తగ్గింపు, వినయము, మీరు చెప్పింది చేసి మీ అధికారం కింద నుండి మీ మాట విని మీకు లోబడి మిమ్మల్ని మెప్పించేవాడిగా ఉంటాను. లేకపోతే నేను అలాగ లేదు ప్రభువా, సాతాను మాట విని, సాతానికి లోబడి, సాతాను మాట చెప్పిన మాట విని అనేకమైన సార్లు గర్వ స్థితిలో నేను మరి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. గొర్రెలు మొట్టమొదటిగా కాపరి విషయంలో చేయాల్సిందంటే కాపరి యొక్క అధికారం క్రింద ఉండాలి. ఇది మొట్టమొదటి చూస్తున్నాం. రెండవదిగా యేసు చెప్పాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం తీయాలి. పదో అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. లోపలి మేత మేచుండును. 5వ వచనం కూడా చదవండి. 5వ వచనము 5వ వచనం. అన్యుల స్వరం అవి ఎరుగవు కనుక వెంబడింపక. గొర్రెలు ఏం చేస్తున్నాయంట అండి? 4వ వచనం, గొర్రెల అతని స్వరం ఎరుగును గవ అతనిని వెంబడించును. రెండవదిగా గొర్రెలమైన మనము యేసుక్రీస్తు వారిని ఏం చేయాలంటండి? వెంబడించాలి. వెంబడించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనం వెళ్తూ ఉన్నాం,
మన పిల్లలు కూడా చిన్నపిల్లలు, వారు ఎలా ఉంటారు? చిన్నపిల్లలు చూశారు, 1.5 సంవత్సరం బాగా కాలు బాగా నిలబడి నడిచే వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? మనం వెంబడిస్తా వస్తారా వాళ్ళు? మీకు అర్థమైందా? 1.5 సంవత్సరం నడిచే పిల్లలు, 1.5 సంవత్సరం అప్పుడే నడుస్తున్నారు, బాగా నడిస్తే పిల్లలు, మన దారిలో వెళ్తున్నాము, పిల్లల్ని తీసుకొని పక్కన వెళ్తున్నాము, మనల్ని వెంబడిస్తా వస్తారా వాళ్ళు? వస్తారా చెప్పండి? వస్తారా? రారు. ఎట్లా? వారి ఇష్టం వచ్చిన పోతూ ఉంటారు. అర్థమైందా? తల్లిదండ్రులే ఏం చేస్తారు? వారు కాలు వచ్చినా కదా అని అట్లా పోతారు, ఇట్లా పోతారు. తండ్రిని వెంబడించేటువంటిది ఏముండదు, వారి ఇష్టం వచ్చినట్టుగా వెళ్తూనే ఉంటారు. అదే కొద్దిగా వయసు పెరిగిన తర్వాత, ఒక 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనం వెళ్తూ ఉంటే మనతో పాటి పిల్లలు ఇష్టం వచ్చిన వెళ్తారా? వెళ్ళాలి. ఎందుకు? మనల్ని వెంబడిస్తూ వస్తారు. కారణం, వారికి వెంబడించాలా, సరైన విధానంలో వెంబడించాలా, తండ్రిని వెంబడించాలంటే ఆలోచన, ఆ యొక్క మెచ్యూరిటీ అనేది లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ప్రియమైన వారులారా, క్రీస్తుని వెంబడించక క్రీస్తు స్వరము కలిగిన వారుగా దేవదూత వేషం వేసుకున్న వారిని అనేకమైన వారు వెంబడించేవారు ఉన్నారు. వారు ఏ గొర్రెలను కాపరిని వెంబడించాలో ఆ గొర్రెల కాపరి వెంబడించడం లేదు, వేరే గొర్రెల్ని ఎటు పడితే అటు వెళ్ళేటువంటి మరి కాపరులైన వారిని వెంబడించేవారుగా, సరైన కాపరి వెంబడించలేని వారుగా ఉంటున్నారు. ఇక్కడ నేను అనుకుంటాను, నాకు తెలిసి ఇక్కడ మంది కూర్చున్నాను కదా, చాలామంది ఆయా కాపరులు వెంబడించేవారు ఉంటారు, ఆయా కాపరుల దగ్గరికి వెళ్ళేవారు ఉంటారు, అక్కడికి వెళ్తారు, అక్కడికి తిరుగుతూ ఉంటారు. ప్రియమైన వారు, సరైనటువంటి కాపరి రెహోబోతు సహవాసంలో నిలిచి ఉండలేని వారుగా ఉంటారు. మా దగ్గర ఉన్నారు, మందిరం వెనకల్లే ఉంటారు, మందిరం వెనకల్లే. ఆమె అక్కడి నుంచి ఏడుకు వస్తుంది, మియాపూర్కి వస్తుంది, 50 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? ఇక్కడికే 39, ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఉన్నది మియాపూర్, 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వస్తుంది. అరే మందిరం వెనకలే, ఆ రోడ్డే ఇల్లు. ఏమక్క అంత దూరం పోవడం కంటే మందిరం మీ ముందే ఉంది కదా, ఆయన రావచ్చు అంటే, సరైనటువంటి కాపరిని వెతకలేని వ్యక్తిగా ఎన్నో దినాల ప్రార్థనకు వచ్చేది, ఎన్నో దినాల దేవుడిలో మరి ఆ క్రైస్తవ సహవాసంలో ఉంటున్న వ్యక్తే. మనం చూస్తే సరైనటువంటి క్రీస్తును వెంబడించలేనటువంటి గొర్రెలముగా మనం ఉంటున్నాం. గొర్రెల కాపరి ముందు వెళ్తూ ఉంటే గొర్రెలన్నీ కూడా ఎటు పెడితే చెదిరిపోతాయా చెప్పండి? చెదిరిపోయేటేంటి? ఎటు పడితే అటు పోయేటేంటి? గొర్రెల్లోనే ఉంటాయి మేకలు కదండి. గొర్రెలు మాత్రం తల చూసుకొని గొర్రెల కాపరి ఎట్ట పోతుంటే చక్కగా పోతూ ఉంటాయి, మేకలు అట్లా ఉండవు. అవి చూపు, దాని చూపే వేరు, ఎట్టు పడితే అట్ట పోతూ ఉంటుంది. మరి ఎక్కడ కొమ్మలు కనబడితే ఎక్కడ లేత కనబడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. వాటిని తిరుక్కోలేక వాటిని తోలుకోలేక ఈ గొర్రెల కాపరి చాలా కష్టపడతాడు. చాలా గొర్రెలు కాసేవారు ఒక్క మేక కూడా ఉంచుకోరు, ఎందుకంటే ఒక్క మేక ద్వారానే వచ్చేది నష్టం. గొర్రెలన్నీ ఒక దగ్గర పోతాంటే దీనికోసం మన వరకు ఎత్తాలి. అర్థమైందా మీకు? గొర్రెలన్నీ ఎట్ట పడుతున్నాయి? నిజమైన కాపరి వెంట పడుతూ ఉంటాయి. ఒక్క మేక ఏం చేస్తుంది చెప్పండి? దాని ఇష్టం వచ్చి ఇష్టం పోతుంది, చాలా తిరుగుతుంది, ఎట్లా పడితే అట్లా పోతూ ఉంటుంది. దాన్ని చూసుకోలేక కాపు కాసుకోలేక ఉంటున్నాడు గొర్రె కాపరి. మనం గొర్రెలాగా ఉన్నామా, మేకలాగా ఉన్నామా? సరైన విధానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తూ ఉంటున్నామా? ఈ దినాల్లో అందరు ఎలా అనుకుంటుంటే నన్ను వెంబడించాలి, నేనే నా వెంబడరని అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారు వెంబడించే వారు ఎవరు లేరు. ప్రియమైన వారులారా, ఒక్కసారి గుర్తించుకో, మనం గొర్రెలంగా ఉన్నాం. మన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయననే వెంబడిస్తున్నావా? ఆయన మార్గంలోనే నడుస్తుంటున్నావా? ఆయన వైపే వెళ్తుంటున్నావా? ఆయనతోనే నీవు ఉంటున్నావా? ఆయనతోనే జీవిస్తూ ఉంటున్నావా? లేకపోతే ఎటు పడితే అటు వెళ్తుంటున్నావా? ఇది మనం గుర్తించుకోదగ్గ రెండో విషయం. కాపరిని వెంబడించేటువంటి వారు. అందుకే యేసుక్రీస్తు వారు మరి
ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత చేసిన తర్వాత చెప్పే మాట అంటే, నీవు వచ్చి నన్ను వెంబడించు. శిష్యుడితో ఏమన్నాడు చెప్పండి? మీరు వచ్చి నన్ను వెంబడించు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో పేతురు కానీ ఆంధ్రయ్య కానీ వారికి చెప్తున్న మాట, మీరు నన్ను వెంబడించండి. యోహాను చెప్పాడు, బాప్తిస్మం యోహాను, అదిగో ఆయన లోక పాపం మోసుకుని గొర్రెపిల్ల, ఆయన వెంబడించండి. తాను చెప్పిడొచ్చు, నన్ను వెంబడించవచ్చు కదా, నేను కూడా మార్గదర్శిగా ఉండొచ్చు కదా. కాదు కాదు, నిజమైన కాపరి యేసుక్రీస్తు వారు. కాబట్టి మీరు వెళ్ళాల్సింది, వెంబడించాల్సింది ఎవరు? యేసుక్రీస్తు వారినే. గొర్రెలకు ఆయనే వెంబడించాలి. మన దృష్టి, మన ఆలోచన, మన తలంపు ఎవరిపైన ఉంది? నడిపించేటువంటి, ముందు నడిచేటువంటి గొర్రెల కాపరైన యేసుక్రీస్తు వారి వైపు ఉందా? లేకపోతే మేక దృష్టిలాగా అటు ఇటు వెళ్ళేటువంటి ఆ దృష్టి ఉందా? అటు ఇటు వెళ్తున్నాం అనుకోండి, మనము ఎటు వెళ్తామో తెలియదు. ఏ విధానంలో మనకు మరి ఇక ప్రమాదం పొంచుస్తుందో తెలియదు. ఎందుకంటే కాపరి సరైన విధానంలోనే మళ్ళీ ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అంతే. ఎక్కడ మనం తొట్టుపాటు పడడానికి వీల్లేదు. ఆయన వెంట వెళ్ళినాక చక్కగా సరైన విధానంలో. నేను ఒక ఉదాహరణ చెప్తాను. భగత్ సింగ్ గారు కాలంలో పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఒక 50 సంవత్సరాలు 1950లో ఎప్పుడో 60లో ఆయన వాక్యం మంచిగా చెప్తున్న దినాలు ఎవరో చెబుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ, ఆమె నర్సు, భగత్ సింగ్ గారు, అయ్యా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. పెద్దలు చెప్పిన మాట బాగా వినండి. చెప్తే అమ్మ ఆయన అన్నాడు, అమ్మ నాకు ముందుగానే పెళ్ళి అయింది, కొడుకుంటాడు, నాకు వద్దు, మీ నాయన మిమ్మ దగ్గర పోయేసి వాళ్ళు చెప్పి చేసుకోకపోని చెప్పాడు. వెళ్ళా ఆమె దయ్యం పట్టింది. ఇంకా దయ్యం పట్టేసింది. దయ్యం పట్టి మాటి మాటికి అయ్యా నువ్వు నన్ను పెళ్లి చేసుకోయా, నేను నీకు భార్యగా ఉంటాను. ఇదే ఇక ఆయన కోపం వచ్చి ఒకసారి ఆయన మరి ఆమె మందిరంలో ఆమె చేయబట్టు బయటికి లాగేశాడు. ఎప్పుడైతే ఆమె మంది పట్టు లాగితే ఆమె ముఖమంతా వికారంగా అయిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. తోసాడు, నేను బయటకు తోసాడంటే బయటగా మాకు తెలుసు కదా, ఎప్పుడు రోడ్డు బయట గోడ పక్కన రోడ్లో అది తిరుగుతూ ఉండేదంట. తిరుగుతూ ఉంటే అసలు బయట రాణించేదారు. ఎందుకంటే సంపూర్ణంగా దయ్యం పట్టేసింది, ఆవరించేసి. భగత్ సింగ్ గారు ఎక్కడికి పోతే అక్కడికి వస్తుందంటండి. ఎక్కడికి పోయినా, ఎక్కడికైనా పో. ఆమె వాళ్ళు చెప్పిన మాట, అమెరికాకే పోయిందంట. ఆమె అసలు అమెరికాకే పోయింది. ఎక్కడ పోయిందో పోయింది, పాస్పోర్ట్ తప్ప ఆయన పోయింది. క్యాలింపాంగ్ పోదట. కొంతమంది చెప్పారు, ఎట్లా పోవాలబ్బా క్యాలింపాంగ్కి అంటే, ఆమె చూశారు, కొంతమంది చూసింటారు కదా, ఈమెను వెంబడిస్తే ఎక్కడ తీసుకుపోతామని అని చెప్పండి. అర్థమైంది మీకు? ఎప్పుడు నిజంగా జరిగిన విషయాలు ఊరికే కాదు నేను చెప్పేది. ఈమె వెంబడిస్తే ఎక్కడ పోతామో మనం వెతకాల్సిన అవసరంలా, డైరెక్ట్గా ఎక్కడ తీసుకోపోతుంది? ఈ దయ్యం బట్టి ఆమె ఎక్కడ తీసుకోతే కరెక్ట్గా క్యాలింపాంగే తీసుకోపోతుంది. ఎక్కడ పోవాల్సి వస్తుంది? ఈమె ఎంట పోతే సార్. అర్థమైంది మీకు? ఎక్కడికి పోయినా వచ్చేదంట. కాబట్టి ఇప్పుడు మనము శరీర సంబంధంగా దైవ విషయం చూస్తున్నాము. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెంబడించే ప్రతి వ్యక్తి సరైన మార్గంలోనే వెళ్తాడు. వాక్యం అనుసరించేవాడు, వాక్య ప్రకారం జీవించేవాడు, కాపురైనటువంటి యేసుక్రీస్తు ఉన్నవాడు ఎవరైనా సరే సరైన వ్యక్తి సరైన మార్గంలో వెళ్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్నాడు కాబట్టి. ఈ దినాల్లో మనకు పెద్దలైన వారు ఉన్నారు, అయితే వారు మన మధ్య లేరు. కానీ మనకిప్పుడు మార్గదర్శకం ఏమిటి? మనకంటే పెద్దలైన వారు చాలామంది ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళని ఏదైనా మార్గదర్శనం చూసుకుందామంటే వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు మనకు మార్గదర్శనం ఏమిటి? దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని స్వరము. ఇదే మనల్ని సరైన విధానంలో మనల్ని నడిపించేదిగా మనం చూస్తాం. ఇది రెండోదిగా ఎవరిని వెంబడించాలి చెప్పండి? కాపురైన యేసుక్రీస్తు వారిని. అయితే మనం ఎవరినైతే వెంబడిస్తే సాతానిక వెంబడించామనుకో, ఆ సాతానిక మన రూట్ ఎక్కడ వెళ్తుంది చెప్పండి? సాతాన్ని వెంబడిస్తే ఎక్కడ వెళ్తుంది? నరకపు మార్గపు రూటు. ఆ మార్గంలో అందుకే రెండు మార్గాలు తెలుసు. యేసు మార్గం ఉంది, లోకం సాధారణ మార్గము
ఉంది. ఏదైనా సరే ఒక్కడి దారి చెప్పినామనుకో ఇంకంతే, ఏ మార్గంలో వెళ్తామో తెలియదు. అందుకే సరైన మార్గము యేసుక్రీస్తు, ఆయన కాపరిగా. ఇది రెండోది మనం చూస్తున్నాం. మూడోది కూడా చూస్తా, ఇక్కడ చెప్పాడు కదా యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం తీయాలి, బైబిల్ తీయాలి. 5వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో, అన్యుల స్వరము అవి ఎరుగవు. దానిపైన చాలు గొర్రెలు అతని స్వరమును, 4వ వచనంలో చివరి గొర్రెలు అతని స్వరం ఎరుగును, 5వ వచనంలో అన్యుల స్వరమును ఎరుగవు. యేసు ప్రభు యొక్క స్వరము. గొర్రెలకు ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే కాపరి యొక్క స్వరం వినాలి. మీరు చూసినారు లేదు, ఆవులు కానీ మేకలు కానీ గుర్రాలు కానీ అవి ఎక్కడెక్కడ చాలా వేస్తూ ఉంటాయి. వాటి అధికారి ఏం చేస్తాడంటే పిలవంగానే కదండి స్వరాన్ని ఏం చేస్తాయో చెప్పండి, గుర్తుపడతాయి. అరే ఈ స్వరము నా యజమానుది కదా, పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక గ్రంథ అయినా సరే వాటికి మనం నేర్పిస్తే స్వరాలను గుర్తుపడతాయి. తాము పెంచి పెద్ద చేసిన వారి యొక్క స్వరము గుర్తుపట్టి ఆ స్వరమును బట్టి ఎరుగుతాయి ఎవరు ఈ వ్యక్తి. ఎన్నో స్వరాలు వస్తూ ఉంటాయి, కానీ నిజం ఇక్కడ మీరు నాకు ఎట్లా స్వరాన్ని గుర్తుపట్టగలము? ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ఇప్పుడు నేను కొత్తవాడిని, మీరు ఆరాధన చేస్తున్నప్పుడు నాకు ఎవరు ఆరాధన చేస్తున్నారో నాకు తెలీదు, అంతేనండి. నేను కొత్తవాడిని. అది 1 సంవత్సరం మీ దగ్గర సేవ చేశాను అనుకో, మీ ఇళ్ళ మధ్యకు వచ్చి మీతో సంభాషణ చేస్తూ మీ సహవాసం కలిగి మీ దగ్గర ప్రార్థనలు వాటిలో ఉండి మీతో మాట్లాడుతూ ఉన్నాను అనుకో 1 సంవత్సరంలో. అప్పుడు మీరు మైకు తీసుకోకపోయినా మీరు ఎక్కడైనా సరే మరి ఆరాధన చేస్తూ ఉంటే నేను మీ స్వరాన్ని ఏం చేస్తాను, ఖచ్చితంగా గుర్తుపడతా. ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఈ వ్యక్తి, ఆరాధన చేసే వ్యక్తి స్వరం ఏమిటి, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి కదా, ఫలానా వ్యక్తి కదా. ఎందుకు నేను గుర్తుపట్టగలుగుతుంటున్నాను? మీతో నేను సంవత్సరం చేశా కాబట్టే మీ స్వరాన్ని నేను గుర్తుపట్టను. మనిషి ఒకవేళ నాకు దూరంగా ఉన్నా కనబడకపోయినా స్వరాన్ని బట్టి ఈ వ్యక్తి ఎవరో చెప్పగలుగుతాను. మరి నిజమైనటువంటి గొర్రెల కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క స్వరమును మనం గుర్తుపట్టాలి అంటే మనం చేయాల్సింది చెప్పండి, దేవునితో సహవాసం, ప్రభువుతో సహవాసం. సహవాసం అంటే ఏమిటి? ప్రార్థన, దేవుడి వాక్యము, దేవుని సన్నిధి, ఇది కలిగి జీవించడం. దేవుడి వాక్యం ఇలాంటి అనుభవంలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని స్వరాన్ని మరి కాపరి ప్రధాన కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని మనం వినగలుగుతాం. ఇలాంటి అనుభవం లేకపోతే సాతాను కూడా యేసుప్రభు యొక్క స్వరంలాగా మాట్లాడి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, మోసం. చాలామంది ఆ మోసంలో పడిపోయిన వారు ఉన్నారు, చాలామంది. ఎందుకంటే దేవునితో సహవాసం లేకపోవడము. ఈ దినాల్లో నిజంగానే మనం సిగ్గు తెచ్చుకోవాల్సింది ఏంటంటే దేవునితో కాకపోకుండా మనతో ఎక్కువ సహవాసం ఎవరితో ఉంది చెప్పండి, నిజం చెప్పండి. సెల్ ఫోన్ కదండి ఎక్కువైపోయింది, ముసలితో సహా. చెప్పండి, పెద్ద బుద్ధులు కూడా ఉన్నారు, మీరు కూడా సెల్ ఫోన్తో సహవాసం ఉందా లేదా చెప్పండి, ఉండాలా లేదా? ఉంది, సహవాసం ఉంది. ఎక్కువగా మనం గడిపే సమయం కూడా నిజంగానే గడిపే సమయం కూడా దేంతో ఉందంటే సెల్ ఫోన్తోనే ఉంది. చూడండి ఎంతగా అంటే దేవుడి సహవాసంలో నుంచి లోకపు సహవాసంలోకి మనం ఎలాగ వెళ్ళిపోయినాం. అందుకే దేవుడి స్వరం గుర్తుపట్టలేకపోతున్నాం. మన జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు దేవుడు అనేకమైన సార్లు మనతో మాట్లాడుతూ అంటే గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉంటున్నాం. కారణం ఏమిటంటే ఎవరితో సహవాసం మనకి ఎక్కువ ఉంది? సెల్ ఫోన్తో, లోకంతో, లోక ప్రజలతో. దేవునితో ఉన్న సహవాసము చాలా తక్కువ, చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే
చెప్పలేనంత తక్కువలో ఉన్నాం దేవునితో సహవాసం. ఇదిరా మనము నిజమైన కాపరిని యేసుక్రీస్తు వారికి స్వరం గుర్తుపట్టగలిగితే, గుర్తుపట్టాలంటే ఆయనతో ప్రతిదినము మనము సహవాసంలో కలిగి జీవించాలి. ఆయన స్వరాన్ని ఎరగాలి. అప్పుడే మనము దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా చేయగలము. ఆయన స్వరాన్ని మనం వినగలము. ఆత్మ యొక్క గ్రహింపు కలిగి జీవించగలము. లేకపోతే ఏమి కూడా గుర్తుపట్టలేము. మోసంలో పడిపోతాం, సాధారణ మోసంలో. అందుకే మీకు చెప్పారు కదా, మరి ఒక స్త్రీ బక్సీ గారి పెళ్లి చేసుకుంటానని చెప్పారు కదా, మరి ఆమె జమనుడికి వచ్చింది. జమనుడిలో ఉన్న సంఘ పెద్ద భార్య అని చెప్పింది, అయ్యా ఆమె యేసుప్రభుని పెళ్లి చేసుకుంటే ఆమె వచ్చింది, ఆయన పెద్ద మీటింగ్ పెడితే ఆడికి వచ్చిందంట. చెప్పారు కదా, ఎవరైనా వెంబడిస్తే ఆ బక్సీ గారు ఆడ ఉండాలని పోవాలంటే ఎవరితో పోతే చేరుకుంటామో ఆమె వెళ్తే ఆమె ఎక్కడికి వెళ్తాను. ఆమె ఏం చేసింది, ఆడికి వచ్చిన తర్వాత మా పుచ్చకాయ తెలుసు కదా, పుచ్చకాయ కదా, పుచ్చకాయ ఎండాకాలంలో చేసిన బక్సీ గారి అన్నం తిన్న తర్వాత ఏదైనా రిఫ్రెష్మెంట్ పళ్ళు పలహారం ఇస్తారు. ఈ పుచ్చకాయ ఆమె తెచ్చి ఈమెకి ఇచ్చింది, సంఘ మీద భార్యకి ఇచ్చింది. ఏమని, నువ్వు కోసి ఆయనకు పెట్టు అని చెప్పి. ఇవి అన్నం తిన్న తర్వాత బక్సీ గారు అన్నం తిన్న తర్వాత ఎక్కువగా దేవుడితో సహవాసం గడిపేవాడు కదా, సైతాన్ సహవాసం అనేది ఆయన బాగా తెలుసు. తిరిగిన తర్వాత వచ్చి కూర్చున్నాడు. ముందు కూర్చో అంటే అన్నం తిన్న తర్వాత పుచ్చకాయ కోసి ఆయన దగ్గర పెట్టి పెట్టగా ఆయన రైఫ్ ఫైర్ అయిపోయినాడు. అట్లే ఎవరు రైతు తెచ్చింది, వాళ్ళందరూ ఎదిరిపోయినారు. ఇదేదో ఆయన పుచ్చకాయ పెట్టి కూడా తప్పేనా అని, ఎవరు రైతు తెచ్చింది, భార్య చెత్తల భార్య పడ్డది అని అంట. ఆమెకు అర్థం కాలే ఆ సంఘ పెద్ద భార్యకి. ఏదో రాజా ఆయన గట్టిగా అంత గట్టిగా చేసినాడు, మాకు భయం వేసేసింది. ఏమంటే అది తీసుకోపోయి ఏమి ఎవ్వరికి ఇవ్వకుండా చెత్తలో పడేసి, ఎవరి కళ్ళ ముందు, ఆ స్త్రీ కళ్ళ ముందే పడేసి. అర్థమైంది మీకు? ఇప్పుడు దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి సాతాను యొక్క క్రియలను ఎలాగ పసిగడతాడో మనకు బాగా అర్థమైంది. అదే కానీ ఆత్మ పూర్ణత లేకోకుంటే ఈయనేమయ్యేవాడు, దాన్ని కూడా తీరేవాడు. అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి, ఏ వ్యక్తి ఎలాగా సాతాను క్రియలు ఎలాంటివి అనేది గుర్తుపట్టగలడు. సహవాసం లేనివాడు ఏం చేస్తాడంటే సాతాను క్రియలలో నడుస్తూ పోతాడు. సాతాను మాట వింటాడు, సాతాను స్వరం వింటాడు, వాడి క్రియల ప్రకారం చేస్తాడు. వాడి క్రియల ప్రకారం చేస్తే బయట సంఘంలో అంతా కూడా గొడవలే, నష్టమే, బాధలే, శ్రమలే. ఎందుకంటే సాతాను పలు విధాలుగా ఆయన యొక్క రక్తంలో యేసు రక్తంలో కనబడిన సంఘాన్ని ఏం చేయాలంటున్నాడు, నాశనం చేయడానికి పలు విధాలుగా. ఎవరు వాడుకోవాలి? లోకస్తులు వస్తారా నాశనం చేయాలంటే? చెప్పండి, లోకస్తులు వస్తారా? లోపల ఉన్న వారినే వారి ద్వారానే. అందుకే సాతానుకు మరి సాతానిక అధికారం కింద ఉన్నవారు అనేకమైన శ్రమలలో సంఘాన్ని పాడు చేసేవారుగా ఉంటారు. దేవునితో సహవాసం కలిగిన వారు సంఘమును మరి క్షేమాభివృద్ధి కొరకై దేవుడు వారిని అలా నడిపించేవాడుగా చూస్తూ ఉంటున్నాం. స్వరమును గుర్తుపట్టాడు. అందుకే మగ్దలేని మరియా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన అన్నాడు, మరియా అంటేనే ఆమె ఏం చేసింది చెప్పండి? రబ్బూని అంటే యేసు ప్రభుతో సహవాసం కలిగే వ్యక్తి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలిగింది. రబ్బూని, బోధకుడా. ఎంత గొప్ప విషయం అండి. దైవబిడ్డలంగా మనం కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలి. కాపరైన యేసుక్రీస్తు స్వరాన్ని గుర్తుపట్టాలి. ఆ స్వర ప్రకారం నడుచుకోవాలి, ఆ వాక్య ప్రకారం నడుచుకో. లేకపోతే మన ద్వారా సంఘంలో అనేకమైన నష్టాలు, అనేకమైన కష్టాలు, బాధలు, ఎన్నో శ్రమలు, ఇవన్నీ కూడా మనం గుర్తించుకోదగ్గ విషయం. ఇది మూడవ. చివరికి ఇంకొక మాట మనం చూసుకుందాము. అదే యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. వాటిని కూడా తోడుకొని నేను రావాలను. ఒక్కడు రావడను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. అంటే గొర్రెల దొడ్డిలో ఏముంటున్నాయి? గొర్రెలు ఉంటున్నాయి. అంటే
దేవుడు తన స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘంలో దైవబిడ్డలైన వారు ఉంటున్నారు. ఈ గొర్రెల వలన మరి ఎవరికి లాభం? గొర్రెల వలన ఎవరికి క్షేమం? దేవుడు తన ఇంటిలో స్వరక్తం ఇచ్చుకున్నటువంటి సంఘంలో మనం అందరం ఉంచినప్పుడు మనము ఎవరికి లాభం చేస్తూ ఉంటున్నాం? ఎవరికి లాభకరంగా ఉపయోగపడుతుంటున్నాం? గొర్రెల దొడ్లో ఉన్న గొర్రెలన్నీ కూడా గొర్రెల కాపరికి ఉపయోగకరంగా లాభకరంగా ఉండాలి. అయితే ఇక్కడ గొర్రెలు ఉన్నప్పుడు మరి ఈ గొర్రెలు కాకుండా వేరే గొర్రెలకు, అంటే వేరే వారికి, అన్యులైన వారికి మనం ఉపయోగపడడం ద్వారా గొర్రెల కాపరికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు స్వరక్తమిచ్చుకున్న సంఘంలో మనం ఉంచినప్పుడు ఈ సంఘములో మనము ఉపయోగపడే వారంగా, సంఘానికి క్షేమాభివృద్ధి ఇచ్చే వారంగా, సంఘము అవసరతలను తీర్చగలిగే వారంగా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఒక మాట నేను చెప్తాను. ఒక గొర్రె ఉందనుకోండి, గొర్రె చనిపోయింది, పిల్లలు పెట్టి చనిపోయింది, 2 పిల్లలు నాకు చనిపోయినాయి. వెంటనే ఆ గొర్రె పిల్లలు చనిపోతే దాని తల్లి చనిపోయింది కదా, గొర్రె పిల్లలు ఏం చేస్తాడు గొర్రెల కాపరి? చెప్పండి. పాలు తాగాల వాటికి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు పాలు? వేరే గొర్రెల దగ్గర పోతాడా? తన దగ్గర ఉన్న గొర్రెలే వాటికే ఆ పాలు, అక్కడున్న గొర్రెల దగ్గరికే తీసుకువెళ్ళి వాటికే పాలు ఇస్తాడు. అవే పెంచి సరే గొర్రెల కాపరి ఉన్నాడు అనుకోండి, తను కూడా ఇప్పుడు చాలలో తీసుకువెళ్తూ ఉంటారు. మీరు ఆలోచించారు, కొంతమంది మా దగ్గర కూడా వస్తూ ఉంటారు, ఎక్కడి నుంచో కడప నుంచి వలస వస్తూ ఉంటారు. గొర్రెలు 100-200 గొర్రెలు ఉంటాయి. వారు ఊరికే మూట కట్టుకొని చెప్పులు వేసుకొని ఏదో గుర్రాల పైన కొద్ది సామాన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. వారికి ఆహారం కావాలా, ఆకలి అయింది. వారు ఎలాగా ఆహారం తీసుకొచ్చుకుంటారు చెప్పండి? ఆకలి అయింది ఎలాగా తీసుకుంటారు? వాటి దగ్గర వాటిని మేపేటట్టు గొర్రెల దగ్గర నుంచే పాలను తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళు త్రాగి, అర్థమైంది మీకు? పాలను తీసుకుని త్రాగి బ్రతుకుతారు. అర్థమైందా? చాలా దూరం వెళ్ళిపోతారు, అక్కడ ఆహారం ఉండదు, ఏమీ ఉండదు. అప్పుడు ఈ గొర్రెల దగ్గర ఉన్న పాలనే వారు ఆహారంగా తీసుకొని బ్రతికేవారుగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఒక మాట చెప్పుకోవాలంటే, గొర్రెల దొడ్డులో ఉన్న కాపరి ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి ఉపయోగపడేదిగా ఉండాలా. ఇక్కడ ఉపయోగపడకపోతే మరి అక్కడ కూడా ఉపయోగపడదు. ఈ దినాల్లో ఎంత దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే, చూస్తూ ఉన్న సంఘాల్లో ఎక్కడికెక్కడికో పోతారు. కాపరి ఏమో ఇక్కడ ప్రార్థన చేసి సత్యశేడి ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి పోయేసి వేరే సంఘాల దగ్గర పోయి అక్కడ దశం భాగం వేయడం, వాళ్ళకి ఉపయోగపడడం, వాళ్ళకి చేయడం, ఇది చేస్తూ ఉంటారు. ఇక్కడేమో నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాంటే, మీరు కోపండి, భయపడాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఉన్నాడు ఎవరు, సతీష్ కుమార్ అంటే తెలిసినానే, ద్వేషించాల్సిన అవసరం లేదు, గొర్రెలదే తప్పు. మా దగ్గర నుంచి వస్తుంది, ఆమె వెనక్కి పోతుంది. చెప్తున్నా కదా నేను, ఊరికేగా చెప్తున్నా. ఏడకు పోయి ఆడేస్తుంది మంచిది. నేను ఒకటే మాట అన్నా, నువ్వు నిజంగా గొర్రెవి ఆ గొర్రెల కాపరి దగ్గరికే వెళ్తున్నావు, మంచిదే, నేను కాదని చెప్పాలి. నీకు కష్టం వచ్చింది, హాస్పిటల్లో ఉన్నావు, నీకు బాగలేదు, నీకు ప్రార్థన చేయాలా, నువ్వు నిజంగా ఆ గొర్రెల కాపరైతే నీకు అవసరాలు, నీ ఆత్మ సంబంధ అవసరం తీర్చగలిగేవాడైతే వచ్చి ప్రార్థన చేయమని ఇంటికాడికి, నీకు సవాల్ ఇస్తుందా అని చెప్పా. నేను వెళ్ళిపోతా, ఈ కాపరి లేకుండా వెళ్ళిపోతా. అతను వచ్చి మీ ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేయమని చెప్పు, నేను వెళ్ళిపోతా. ఇదే సవాల్ చెప్పాను. చేయడో రాడో దగ్గర పోవడానికి కూడా మనకు అధికారము, అపాయింట్మెంట్ తీసుకొని పోవాలా. అరే నేను అట్లాడప్పుడు నీకెందుకు అంత దూరం పోయి అక్కడ పోయి వేసి ఏటీఎం కార్డులు పెట్టినట్టు పోయి అడుకోవాల్సిన అవసరం ఏముంది? అర్థమైందా? ఉన్న దగ్గర దొడ్డి చిన్నదైనా సరే ఉన్న దగ్గర మనము బ్రతకడానికి కొరకై మనకు నియమింపడి కాపరికి అనుకూలంగా ఉండాలి. కానీ యాడికి అడుకోపోతా అంటారు. నేను ఇదే మాట, సచ్చినప్పుడు మీ దగ్గర పెట్టి వస్తుంది అంతేనా? బర్త్డేకి ఏమొస్తుంది? కేక్ వస్తుంది అంతే. సచ్చినప్పుడు పెట్టి వస్తుంది, బర్త్డేకి. ఈ మధ్య మీ దగ్గర కనపడడు మనిషే, మీరు పోవాల్సిందే సచ్చి చెడతా. ఎంత దౌర్భాగ్యంగా మనుషులు మారారంటే అర్థం. అందుకే గొర్రెలంటే ఊరికే కాదండి మనల్ని, చెప్పండి, ఊరికే కాదండి ఇది గొర్రెలండి. పోతానుడమే
మన బాలనగర్లో మీటింగ్, బాలనగర్లో వాక్యం చెప్పడానికి పోయినాం. 1 గంటకు వచ్చిందమ్మా ఒక గొర్రె. నిజం చెప్తున్నా, యేసుక్రీస్తునామమున ఆమేన్ అన్నాడు, వచ్చింది గొర్రె. యాడికి పోయిందంటే ఆడికి పోయి వచ్చింది, మీ యాపుడికి పోయి వచ్చింది గొర్రెని సచ్చి చెడు ఆడికి పోయి వచ్చి ఈడకి మన భోజనానికి వస్తుంది. ఎంత సిగ్గు చేటు లేకుండా ఉంటున్నారంటే మన వాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, మనము ఒక గొర్రెల మందగా రెహబోతులో మనం దేవుడు ఇస్తే మనకి సమస్తం మనం ఇక్కడే ఉంచాలి, యాడికాడుకో పోయేది కాదు. నేను చెప్తున్నా కదా, మీరు రాసి పెట్టుకోండి, ఎక్కడికైనా పోండి, మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన వాడే ఎవరండి? అసలైన గొర్రెలు కాపరి. మీ దగ్గర రావడం కాపరి కానే కాదు. మీరు ఊరికే ఏమంటారంటే కదా, ఏదో అంటారు, మీకు ఎక్కువ మొత్తం అంటున్నారు కానీ అటగద్దు. కాపరి దగ్గర మన గొర్రెల దొడ్డి కానీ కాపరే మన దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. అందుకే గొర్రెల కాపరి గొర్రెలు కాసుకో ఉంటాడు. మనము ఒక పశువును కొనుక్కున్నాము, గడ్డి పెట్టినాము, పాలు తీసుకోవడానికి వచ్చినాము, పాలు తీయడానికి మనకు పాలు తీయడం లేదు. అర్థమైంది మీకు? మనకు కాలుతుందంతా అది, వేరే వాడు వస్తే పాలు ఇస్తుందంటే అర్థం ఏంటి? అది మన పశువా లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడండి? కొన్ని గొర్రెలకు కొన్ని పశువులు అట్టు ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి పశువులు అట్లాంటి. కొన్ని పశువులు నిజమైన పశువులు ఉంటాయి. అవి ఎట్టాటంటే యజమానుడు ఇస్తేనే పాలు ఇస్తాయి, మిగతా అసలు ఎవడు ఎట్టనే రాని. ఎవరు మాకు కూడా నెల్లూరులో పశువులు పెంచుకునేది, బర్రెలు పెంచుకునేది. మా యొక్క ఉంటేనే ఇస్తుంది, లేకపోతే అసలు ఎవరు ఇచ్చినా కూడా ఇది తిరుగుతాడు, అందరూ తిరుగుతాడు పక్కన. కానీ ఎంత ఎవరు ఇచ్చేయదు, వస్తేనే. ఎందుకంటే గడ్డేసేదామే, స్నానం చేయించేదామే, కాబట్టి కట్టేసి తిరిగిచ్చేదామే, అన్నీ చేస్తుంది. కాబట్టి తెలుసు నా కాపరి ఎవరు, నా అధికారి ఎవరని తెలుసు. ఈ దినాల్లో అలాగ లేదు. ప్రియమైన వారు ఒక్కసారి గుర్తుపెట్టుకోరండి, బలలో చేవేస్తుంటున్నాము మనము. ఈ యొక్క దొడ్డికి సంబంధించిన దీనికి రెహబోతుకు సంబంధించిన వారం. మన శక్తి, బలము, ధనము, ఘనం అంతా కూడా ప్రభు సన్నిధికే కానీ ఎక్కడికో పోవడానికి కాదు. ఇక్కడ కాకుండా ఎక్కడికైనా మనం వెళ్ళి వేస్తే ఈ కాపరి, ఈ గొర్రెలకు సంబంధించిన వాళ్ళు మనము కానే కాదు. ఒకసారి ఆలోచించండి. నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటా. ఇంట్లో పని చేయం, అర్థమైందండి? అర్థమైంది మీకు? ఇంట్లో పని చేయం. ఒరే అక్కడ పోయి తీసుకురారంటే నేను పోమా, నేనేం పో, పక్కింటోడు చెప్తాను, చూసినావా నువ్వు ఆడు పోయి రాపరంటే ఎగబడిపోతారు. అన్నం పెట్టేది, సాగేది, బట్టలు ఇచ్చేది కుటుంబం అయితే వాడెవడో చెప్తే మనం ఏం చేస్తాం చెప్పండి? అంతేనా? ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. గొర్రెల దొడ్డి, గొర్రెలు మనం ఇక్కడ ఉన్నాం. మనకు కలిగిందంతా కూడా ప్రభు సేవ కొరకై ఇక్కడే. మన ద్వారా సంఘము క్షేమాభివృద్ధి, మన ద్వారా మనకు కలిగిందంతా కూడా మరి సంఘ బిడ్డలైన వారి కొరకై, దైవ సేవ కొరకై, దైవ ప్రజల కొరకై మనం ఉపయోగించేటట్లుగా ఉపయోగించాలి, కానీ ఎక్కడికో వెళ్ళాలి. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సంఘం మన దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? సంఘము, సంఘ సేవకుడు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు. మనం అనుకుంటారు వీళ్ళందరూ ఎల్లో ఏం చేస్తారు, నేను ఒక్క రోజు రాకపోతే నాకు ఫోన్ వస్తుంది అంటారు. ఎవడు ఫోన్ చేసేది నీకు? ఎర్రోళ్ళు నమ్మిస్తారా? మేమంటే తిరిగి వస్తున్నా కానీ చెప్తాను. జైపాల్ గారు తెలుసు కదా, జైపాల్ గారు తెలుసా మీకు? చెన్నై జైపాల్ గారు తెలుసా? జైపాల్ గారి దగ్గర పోయినాం. ఇంతే ఉంటుంది మందిరం, ఇంతకంటే ఎక్కువ ఉంటుంది. అది ఇంతే ఉంటుంది, ఈ మందిరం అంతే ఉంటుంది, అపార్ట్మెంట్ లాగా వేశారు అంతే. పోయి అడిగినాం, పోయినాయా మరి జైపాల్ అక్కడ కొంతమంది కూర్చోంటారు, వాళ్ళకి జీతాలు ఇచ్చి కూర్చోబెడతారు, ప్రార్థన చేయాలా. ఆయనకు వచ్చిన ఏంటి పోస్టులు అవన్నీ తీసుకొచ్చి ప్రార్థన చేసి ఎవరి పేరు మీద చేస్తారు? బ్రదర్ జైపాల్ గారి పైన ముద్ర కొట్టి సంతకం పెట్టి, సంతకాలు కూడా అయ్యి ముద్రలే ఉంటాయి, ఆయనే పెట్టడు, ముద్రలు పెట్టేసి పోస్టులు వేస్తారు. వీళ్ళేమనుకుంటారు చెప్పండి? వీళ్ళేమనుకుంటారు, జైపాల్ గారు నాకు నా పోస్టుకి ఏం చేశాడు? ప్రత్యుత్తరం ఇచ్చి నాకు మళ్ళా లెటర్ రాశాడు. మేమే అడిగితే వాళ్ళు ఏం చేయరయా, మేమే అడిగి చేసేది, మాకు జీతం ఇస్తారు మేము. సరే ప్రార్థన ఎవరు చేస్తారంటే వాళ్ళే అట, ఆయన ఏం చేయడు. అర్థమైంది మీకు? 4-5 ఉంటారు ఇక్కడ కూడా అదే. అందులో మా సేవకుడు కూడా పోయినాడు.
ఇక్కడ పనిచేసి ఇచ్చాడు. మన సేవ మీకు కూడా చాలామంది చేసి ఉంటుంది అతను. ఎవరేం చేయరు మన కొరకు. అదే భగత్ సింగ్ గారు చూడండి. భగత్ సింగ్ గారి గురించి ప్రతి లెటర్కు ఆయన చదివి ఆయన స్వహస్తాలతో ఏం చేస్తాడు, ఆయన రాశాడు. అది కాబరతత్వం. గొర్రె కూడా ఎవరు పడితే వారు నమ్మేది, అవివేకం. ప్రియమైన వాళ్ళని గుర్తించుకుందాం. ఈ దొడ్డిలో ఉన్న గొర్రెలమైన మనము ఎలాగ జీవిస్తూ ఉన్నాం. ఈ 4 విషయాలు మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చాను చెప్పండి. గొర్రెలమైన మన విషయమే ఎలాగ ఉండాలి. కాపరి విషయంలో కాపరి యొక్క అధికారం క్రిందనే మనము జీవించాలి. సాతాను అధికారం కూడా ఉంటుంది. ఆ అధికారంలో గర్వము, అహంకారము, మోసము ఇవన్నీ ఉంటాయి. వీటి ద్వారా సంఘానికి నష్టం. అయితే నిజమైన కాపరి యేసుక్రీస్తు వారిలో ఉన్న గుణాలు ఏంటంటే తగ్గింపు, వినయము, విధేయత. వీటి అధికారం క్రింద మనం ఎప్పుడైనా ఉంటే సంఘం ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి చెందుతారు. రెండోది ఏం చూస్తూ వచ్చే చెప్పండి, వెంబడించాలి. ఎవరు వెంబడిస్తుంటున్నా, ఎవరు పడితే వెళ్ళేది కాదు. కాపరి, నిజ కాపరైన యేసుక్రీస్తు వారిని వెంబడించే వారంగా మనం ఉండాలి. పోతావా? సంఘ కాపరి అనగా సరైన వ్యక్తి. ప్రియమైన వాళ్ళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయనను మనం వెంబడించే వారంగా ఉండాలి. మూడోది ఏం చూస్తూ వచ్చాను చెప్పండి, స్వరము గుర్తుపట్టడం. స్వరం గుర్తుపట్టడం అంటే అర్థం ఏమిటి? సహవాసము. దేవునితో మనకేం కావాలి? సహవాసం ఉండాలి. దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని మందిరము, దేవుడి సహవాసం వీటిలో ఉన్నప్పుడు నిజమైన కాపరిని యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలుగుతాము. లేకపోతే దైవ స్వరం ఒకలాగా ఉంటుంది, యేసు స్వరం మనం గుర్తుపట్టలేము. దేవుని ఆత్మపూర్వంతో ఉన్నాడంటే భగత్ సింగ్ గారు కానీ పెద్దలైన వారు కానీ వారు సాతాన్ యొక్క మరి దేవుని స్వరాన్ని గుర్తుపడుతూ సాతాన్ స్వరం ఏదో గుర్తుపట్టేవారుగా ఉంటున్నారు. ఎందుకంటే వారు ప్రభువుతో చేసిన సహవాసం. నాలుగోది ఏం చూస్తూ వచ్చాను చెప్పండి, గొర్రెల దొడ్డిలో అనగా సొంత గొర్రెల దొడ్డి, కాపరైన సొంత గొర్రెల దొడ్డిలోనే ఉండాలి. వేరే దొడ్డిలో కాదు, వేరే దగ్గరికి వెళ్ళడం కాదు. ఆ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా ప్రియమైన ప్రతిదీ ఆ గొర్రెకి సంబంధించినంత కూడా ఆ గొర్రెల దొడ్డిలో కాపరికి తన సంఘానికి చెందినదిగా ఉండాలి. మనదంతా కూడా వేరే వాళ్ళకి చెందడం కాదు, మన సంఘమే, మన సహవాసమే. మనకు అలాంటి యొక్క స్వభావం ప్రియమైన వాళ్ళ అది గొర్రెల దొడ్డి యొక్క స్వభావంలో మనం ఉండాలి. ఇతరులు ఒక్క దగ్గర వెళ్ళడం, అక్కడ వేయడము, లేదా వారికి ఉపయోగపడము, ఇక్కడే ప్రార్థన చేయించుకోవడము, ఇక్కడికి రావడము, మరి అక్కడ పోయి అక్కడ చేయడము, ఇలాంటి కాదు. ఈ దొడ్డికి సంబంధించింది ఇక్కడ సర్వ సమృద్ధి కలిగిన వారుగా ఉండాలి. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందా. అలా ఉన్నామా లేమో మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం.